ఓకేనా? వేదిక మీద ఉన్న సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీధరబాబు గారికి, అదే రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ నిర్ణయాలన్నీ ఏదైతే ప్రజారాజ్యంగా, ప్రజా పరిపాలనగా, ప్రజల మెచ్చుకునే విధంగా, ప్రజల కోరుకునే విధంగా ఏవైతే ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటుగా అభయహస్త కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పిన దాంట్లో కొన్నిటిని ఈరోజు కేబినెట్ లో ఆమోదం చేసుకోవడం జరిగింది. నిన్న మీరు చూశారు, అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీల్లోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మిగతా సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంచింగ్ చేసుకున్నాం. దాన్ని ఈరోజు కేబినెట్ లో ఏదైతే జీవో రూపంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్న వారికి, బీదలో బహు బీదగా వారు ఎవరైతే ఉంటారో గ్రామాల వారీగా గ్రామ సభలో ఏర్పాటు చేసుకొని, ఈ సభ ద్వారా బహు పేదవాళ్ళు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వారు కాంగ్రెస్ వారా, కమ్యూనిస్టు వారా, పింక్ షర్ట్ వారా, ఇతరత్ర అని చూడకుండా ఎవరైతే పేదవారుంటారో పైరవీలకి తావు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్ లో ఆమోదించుకున్నాం. మొదటి విడతగా 4,50,000 ఇళ్లు, సుమారు 22,500,000 కోట్లు, 22,500,000 కోట్లు, 22,500 కోట్లు. దీన్ని కేబినెట్ లో అప్రూవ్ చేసుకోవటం జరిగింది. అంతేకాదు, ఏదైతే పేదవారు ఎప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తుందో అని వేలాది మంది అర్హులైన బహు పేదవారు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంతేకాదు, మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు ఆనాడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోని రిలీజ్ చేసుకున్నాం. దాంట్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఏదైతే ఓబీసీలు గాని, ఎస్సీలు గాని, బీసీలు గాని, ఎస్టీలు గాని, ఈ సామాజిక వర్గానికి అందరికీ వివరంగా మా మిత్రులు చెప్తారు. 16 కార్పొరేషన్లని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా కేబినెట్ ఆమోదించుకోవటం జరిగింది. 4వ అంశం, ఏదైతే గతంలో నా ఆడబిడ్డల్ని, నా మహిళా సోదరీమల్ని లక్షాధికారులు చేయాలి అనే కాన్సెప్ట్ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంది. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో నా ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలన్నది
ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా కేబినెట్ లో ఓఆర్ఆర్ చుట్టూ 1-2 ప్రదేశాల్లో విశాలంగా గ్రామీణ ప్రాంతాలలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఏవైతే మహిళా సంఘాలు ఈనాడు ముఖ్యమంత్రి గారు కొన్ని స్పీచ్ లో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ చేసిన ప్రొడక్ట్స్ ని బ్రాండింగ్ చేసిన ప్రొడక్ట్స్ ని ఈ ఓఆర్ఆర్ చుట్టూ సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి అది ఆ సంఘాలకి జిల్లాల వారీగా వారు ఉత్పత్తి చేసే వస్తువులని బ్రాండింగ్ చేసి ఇక్కడ మార్కెట్ చేసే వసతుల్ని కల్పించాలన్నది కేబినెట్ లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు 2 విషయాల్లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఇరిగేషన్ మీద గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం మీద. దానికి సంబంధించి ఆ సందర్భంలో ఒక జ్యుడిషియరీ కమిషన్ ని ఏర్పాటు చేస్తాము. ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయో, ఏదైతే ఎవరి ఒత్తిడితో ఆ ప్రాజెక్టు అలా కట్టారో వీటన్నిటికీ విచారణ చేపిస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారిని, ఫార్మర్ ఎస్సీ జడ్జి, ఫార్మర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, అదే రకంగా ఫార్మర్ సీజే ఆఫ్ ఏపీ, వీరిని అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు, వీరిని దీనికి విచారణ కమిటీకి చైర్మన్ గా వీరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విచారణ కాలం 100 రోజులుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ 100 రోజుల్లోపు ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అక్రమంగా దోచుకున్న సొమ్ముందో, ఏదైతే ఈ ప్రాజెక్టులో జరిగిన విచారణని 100 రోజుల్లో చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా రెండవది వైట్ పేపరు విద్యుత్ దాని మీద కూడా పెట్టడం జరిగింది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం, అదే రకంగా ఏలాద్రి నల్గొండరి, ఈ 2 ప్రాజెక్టుల మీద రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని దీనికి చైర్మన్ గా పెట్టి దీనికి సంబంధించిన అంశాలన్నిటినీ, ఏదైతే ఆనాడు ఛత్తీస్గఢ్ లో 1000 మెగావాట్ పవర్ ని ఓపెన్ టెండర్ సిస్టమ్ తో కాకుండా నామినేట్ సిస్టమ్ తో కొని దానిని యూటిలైజేషన్ చేయకుండానే ఏదైతే డబ్బు ఆ ప్రభుత్వానికి కొల్యూట్ అయి ప్రభుత్వం పేరుతో దళారులకి ఆ డబ్బు ఆనాటి ప్రభుత్వం చెల్లించిందో ఆ అంశంపై కూడా ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఆ అంశంపై కూడా పూర్తి విచారించడానికి జస్టిస్ రిటైర్డ్ ఎల్ నరసింహారెడ్డి గారిని ఈ కేబినెట్ లో దీనికి కూడా నియమించుకోవడం జరిగింది. ఈ విచారణ కాలం కూడా 100 రోజులుగా నిర్ణయించుకోవడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతి అన్యాయాలని ఈ రెండింటితోనే కాకుండా భవిష్యత్ కార్యరూపం ఎలా ఉండాలి అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఐదో అంశం ఏదైతే ఉందో రైతు బంధు, ఇప్పటి వరకు సుమారు 84% రైతులకి రైతు బంధు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాబోయే 2 రోజుల్లో 93% పైగా
రైతు బంధువుని ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రకంగా కూడా ఆదేశించడం జరిగింది. దీని ప్రకారం యావత్తు తెలంగాణలో ఉండే నిరుపేదలందరికీ మళ్ళీ రీరిపీట్ చేస్తున్నా, రేషన్ కార్డుల అంశం ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డులని అర్హులైన ప్రతి వారికి ఇచ్చే ఆలోచన శ్రీకారం ఈ రోజు చుట్టబడింది. అతి కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వటం జరుగుద్ది. ఇప్పుడు మిత్రులు ప్రభాకర్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు, బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా నేను ఒక బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత శాసనసభ సమావేశాల్లో కుల గణన సర్వేకు తీర్మానం చేశాం. దాని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక దినం. ప్రధానమైనటువంటి వృత్తిపరమైన కులాలకు సంబంధించి గతంలో కార్పొరేషన్ లేవు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతతో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులాలు కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి ప్రత్యేకించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన యుద్ధంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేసిన కమిషన్ కార్పొరేషన్ల పేర్లను ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పురిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజ కార్పొరేషన్, మేర కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఈబీసీలు అయినటువంటి రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈబీసీలుగా ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా 100 రోజులు విప్లవం చేస్తూ ఉంటాయి. ఆ ఈబీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పింది. వీటితో పాటుగా మాదిగ ఉప కులాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి, శ్రద్ధ, ఇతరత్ర అందులో ఉన్న కులవృత్తులకు కూడా ప్రోత్సాహం, సాంకేతికత ఇవ్వాలని మాదిగ ఉప కులాల కార్పొరేషన్, మాల ఉప కులాలకు సంబంధించిన కార్పొరేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా వేరువేరుగా అదేవిధంగా గిరిజనులకు సంబంధించి కొమరం భీం పేరు మీద ఆదివాసీ కమిషన్ కార్పొరేషన్, అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, అదేవిధంగా ఏకలవ్య కార్పొరేషన్ లో ఇరుకల మిగతా ఇతరత్ర ఉన్నటువంటి ఉప కులాలన్నీ కలిపి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది బలహీన వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎంబీసీల కార్పొరేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా, ఇప్పుడు గతంలో నిర్లక్ష్యం కాబట్టి మీకు తెలుసు 1000 కోట్లు ఇచ్చి 1000 రూపాయలుగా ఖర్చు చేయనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ విధంగా లేకుండా ఇప్పటికే కుల గణన సర్వే ద్వారా జనాభా ప్రాతిపాదికన నిధుల కేటాయింపు కానీ ఇతరత్ర అంశాలు జరగాలనేటువంటి సంకల్పంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో జితుల ఆబాది ఇతర ఇచ్చేదారని చెప్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మొత్తం మంత్రులంతా కలిసి బలహీన వర్గాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో గతంలో ఉన్న కార్పొరేషన్లలో గీతా కార్పొరేషన్ నుంచి ఏ తాటి చెట్టు ఎక్కి కింద పడి చనిపోతున్న వాళ్ళ సంఖ్య వేల సంఖ్యలో ఉందో వాళ్ళు కూడా సేఫ్టీ మోకు ద్వారా అదొక ప్రజెంటేషన్ త్వరలో చేయబోతారు. అవన్నీ ప్రిపేర్ అయినాయి, టెస్ట్ కూడా అయింది. అది వేసుకొని ఎక్కినట్టయితే
కింద పడేటువంటి అవకాశాలు మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల సభ్యులైన గీతా కార్మికులందరూ చెట్టెక్కే వాళ్ళందరికీ ఇవ్వాలని ఒక ప్రతిపాదన జరిగింది. దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక ప్రజెంటేషన్ చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా జరుగుతున్న మాట చేస్తూ ఈ సందర్భంగా ఇప్పటికే 10 కార్పొరేషన్లు ఉన్నా నిధులు కేటాయించిన ప్రభుత్వం అది. ఈ కార్పొరేషన్లతో పాటుగా నూతన కులవృత్తులు అందరూ తెలిసి ముద్రాలు కులవృత్తి, పద్మశాలి కులవృత్తి, ఇటువంటి కులవృత్తులందరికీ చైతన్యపరచాలనే ఆలోచనతో ఆర్థికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో కార్పొరేషన్లన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకు సంబంధించిన శాఖ మంత్రిగా మరి బలైన వర్గాల సంబంధించిన అభివృద్ధి విషయం లోపల తప్పకుండా మరింత ప్రభుత్వం ముందుకు పోయేటువంటి అంశం లోపల నా బాధ్యత వ్యవహారం చేస్తారన్న మాట సందర్భంగా మనం చేస్తాం. సురేంద్రబాబు గారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే సహచార మంత్రివర్గ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అనేక విషయాలు ఈరోజు మంత్రివర్గ నిర్ణయాల విషయంలో చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం రావాలి, మా నాయకులు రాహుల్ గాంధీ గారు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో కృత నిశ్చయంతో సెన్సస్ జరగాల అని ఒక ప్రధానమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ నిర్ణయాలు కూడా చేయటం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు సహచరులు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, పేదవారికి రేషన్ కార్డుల విషయంలో కానీ, దానికి తోడు ఈరోజు ఇంకో ప్రధానమైన అంశం, అనేక సంవత్సరాలుగా 2008 డిఎస్సికి సంబంధించి అర్హత పొంది ఈరోజు క్వాలిఫై అయ్యి కొన్ని సందర్భాల్లో వారిని నియామకం చేయలేకపోయారని వారు హైకోర్టుకు సుప్రీంకోర్టు పోయి వారందరికీ కూడా ఈరోజు వెసులుబాటు కల్పించి 2008 డిఎస్సికి సంబంధించిన ఆ మిత్రులందరికీ, ఆ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం చేయటం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని మహిళల సాధికారత విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముందుకు నడవాలనే ఒక సంకల్పనతో ఈరోజు తెలంగాణ మహిళ శక్తికి సంబంధించిన అనేక అంశాలు, ఏ విధంగా వారిని ఆర్థికంగా చైతన్యవంతం చేయాలి, వారికి ఏ విధంగా వాణిజ్య వ్యాపార పరంగా ముందుకు నడపాలి, ఆర్థిక శక్తిని పెంచుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ మహిళలకు సంబంధించి ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు లక్షాధికారిగా చేయాలనుకున్నాం, లక్షాధికారిని మహిళా సోదరులను చేశాం. ఈరోజు కోటీశ్వర్లను చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. వారి కోటీశ్వర్లను చేయాలంటే ఏ విధంగా వారి పాత్రను ఈ సమాజంలో నిర్వహింపే కార్యక్రమాన్ని, కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేసి దాదాపు 15 అంశాలు రేపు మహిళా ఆర్థిక సాధికారత విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఆ బహిరంగ సభలో చెప్పబోతా ఉన్నారు. దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి వారికి ఒక ప్రత్యేకంగా రేపు వారు ప్రొడ్యూస్ చేసే వారు ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన అంశం విషయంలో వారికి బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రైవేట్ పార్ట్నర్స్ ను కూడా దాంట్లో
మరి ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి అందరినీ కూడా మహాలక్ష్మి చేయాలనే అంశంతో ముందుకు నడవటం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన డ్రింకింగ్ వాటర్కు సంబంధించి కానీ రాబోయే వేసవి కాలంలో ఇబ్బంది జరగకూడదని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పరిపాలన యంత్రాంగం, ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని, మంచి నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని గత సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడలేదు. దానివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ లేక ఈ సందర్భాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా, మంచి నీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచినీటి విషయం వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యాచరణ తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. అదే విషయంలో ఈరోజు అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డుల విషయం సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుందని ఆలోచన చేస్తా ఉన్న రాష్ట్ర ప్రజానికానికి కూడా ఏ విధంగా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అని ఒక నివేదిక తయారు చేయాలని మంత్రివర్గం ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడే సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలు రేపు రాబోయే 2-3 వారాల్లో విధి విధానాలను కూడా సంబంధిత ఆ సంఘాలతోని మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంప్రదించి ఈ విధి విధానాలు కూడా ఏ విధంగా ఉండాలి, వారికి సంబంధించి ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా ఈ కార్పొరేషన్ కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ కార్పొరేషన్ ఏర్పాటే కాదు బలోపేతం చేసి ఏ లక్ష్యంతోనైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నామో ఆ లక్ష్యానికి చేరువయ్యే దిశలో కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేయాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఆ క్రమంలో ముందుకు నడవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మరి ఎలక్షన్లు రాబోతా ఉన్న తరుణంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో, ప్రజలకు ఇచ్చిన మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కూడా 100 రోజులు పూర్తి కాకుండానే అనేక అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాం, అమలు చేశామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచార మంత్రి వారు. మా సీనియర్ మంత్రులందరూ కూడా చెప్పారు. నేను ఎక్కువ చెప్పకుండా మేము ముందే చెప్పినాం 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి వచ్చిన 2వ రోజే ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తే నేటికి 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం. ఈరోజే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ శాఖ మంత్రి ఉదయం లేస్తే ఆర్టీసీకి ఏ విధంగా కార్మికులతో పాటు కొత్త బస్సులు కొనాలి, ఇంకా సేవలు చేయాలి. ఇవాళ కూడా 25 బస్సులు గౌరవ డిప్యూటీ సీఎం గారితో మాతో ఓపెన్ చేయించుకున్నాం. ఆ కార్యక్రమం మొదలుపెట్టి నేటి వరకు మేము ఎన్నికల దృష్టి చేస్తలేదు. మాట ఇచ్చినాం, మాట ఇస్తే
మనవ తప్పే అలవాటు లేని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినా తెలంగాణ ఇచ్చిందంటే అలాంటి పార్టీకి చెందిన మేము ఇలా మా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఒక టీముగా పనిచేస్తున్నాం. నేను ఒకటే సలహా ఇస్తున్నా, చెప్పిన విషయాలు వాళ్ళన్నీ కూడా క్లియర్గా చెప్పారు. నేను కేటీఆర్, హరీష్, కేసీఆర్ కానీ ఇవాళ మహిళల పట్ల ప్రేమ ఉలకొస్తూ 10 సంవత్సరాలుగా మహిళల గురించి మాట్లాడకుండా ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగిందో ఏమేమి బిజినెస్ చేసినో చెప్పకుండా నేను చెప్పే అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. దీక్షలు చేసినా మాకు అవసరం లేదు. మేము చిత్తశుద్ధితో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టినప్పుడు పక్క జలదృశ్యంలో పార్టీ పెట్టిన రోజు చెప్పిన మొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా, చెయ్యకపోతే నా మెడ మీద తల ఉండదు అను. అలాంటి 100 లక్షలు చెప్పిన అబద్ధాలు మేమేమైనా ప్రశ్నించలేదు. ఆయన విజేతకే వదిలిపెట్టాం. ఆ తర్వాత ఆయన కుటుంబమే పాలించుకుంది. మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, సెక్రటరియట్ పాసులు లేవు. నన్ను కూడా రానియలే, రేవంత్ రెడ్డి గారు కూడా రానియలేదు. సెక్రటరియట్ అడిగితే పాసు ఆయన అందరూ టీమ్గా పనిచేస్తున్నాం. 17th మాకు 100 రోజులు అయిపోతుంది. ఇవాళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం మేము చేస్తలేము. చెప్పిన మాటకు ఈ కార్యక్రమాలే కాదు, వీలును బట్టి ఆర్థికంగా విధ్వంసం సృష్టించి 34,000 కోట్ల బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లకు కానీ వివిధ రకాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసి 2019 నుంచి మొన్న మార్చి 1 వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వాలి. దేశం మొత్తం ఏ రాష్ట్రమైనా 1వ తారీఖు శాలరీస్ ఇస్తాం, పెన్షన్స్ ఇస్తారు. మన దాదాపు 6,90,000 మందికి ఫస్ట్ రోజు శాలరీస్ పడ్డాయంటే అది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో. ఈ నెలనే కాదు, వచ్చే నెల కూడా అదే విధంగా ఇస్తాం. ఇన్ని అప్పులున్నా ఆర్థిక క్రమశిక్షణతో ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలని, అలాగే బావబామర్దులు మీ ఇష్టం, మీ నోరు జారకుండా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడమన్నారు. గతంలో ఎగ్జాంపుల్ ఒక గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు, ఆయన కాళేశ్వరం చూసి ఈయన పేరు కేసీఆర్ గారు కాళేశ్వరరావు అన్నాడు. నిజంగా ఇవాళ హరీష్ రావు అనుకుంటే కాళేశ్వరరావు అని ఆయన పేరు రోజు పోతున్నది. ఇవాళ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. రోజు జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కింది లెవెల్కి క్యాడర్ అంతా మా పార్టీలకు, ఒకరిద్దరు వేరే పార్టీకి పోతున్నారు. అందుకే ఇకనైనా మంచి ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ గారు వచ్చే సెషన్లో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మేము చేసే మంచి పనులను పొగుడుతూ ఇంకా కావాలంటే సలహాలు ఇవ్వండి. కానీ రోజు పిచ్చి బాబు రావద్దని మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రతిపక్షాన్ని సలహా ఇస్తున్నాం. డెఫినెట్ గా ఇంకా దాన్ని ఒక షేప్కి పట్టుకొస్తున్నాం. విత్ ఆధారాలతో ఇదే వేదిక ద్వారా మీకు విత్ లిస్ట్ ఇస్తాం. సరే, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.